ఎప్పుడైనా సరే ఒకవేళ ఇక్కడ క్రిస్టియన్లు ఉంటే, స్టేజ్ మీద ఎవరైనా క్రిస్టియన్లు ఉంటే, అమ్మా సువార్త ప్రకటించడానికి పోయినప్పుడు మాలామాదిగా పాస్టర్ని కొట్టిరు, కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బావ అనిల్ బాపనలో పాస్టర్ కొట్టిడు ఎవడైనా? కొట్టిన అమ్మ వాడు బహిరంగంగా సువార్త ప్రకటిస్తాడు. అంటే ఈ దేశంలో నువ్వు ఏ మతంలో ఉన్నా మాలామాది కూడావే. డిస్క్రిమినేషన్ నెవర్ లీవ్ యూ. డిస్క్రిమినేషన్ నెవర్ లీవ్ యూ. నువ్వు ఏ మతంలో ఉండు. దళితులు కూడా ముస్లింలకు పోయినరు, దే ఆర్ లేట్ అడ్మిషన్. దళితులు ఫస్ట్, క్రైస్తవులు కాకుండా ముందు ముస్లింలకు పోయినరు. అందరికీ నమస్కారం, ప్రైజ్ లార్డ్. నేను మ్యాజర్ల రవి. రేంజర్ల రాజేష్ మాట్లాడిన దాంట్లో వాస్తవానికి వాస్తవం లేకపోలేదు, అందులో 100% వాస్తవం ఉంది. మాల మాదిగ అనే దారిద్ర్య రేఖకు దిగువనున్న ఈ రెండు కులాలు పాస్టర్లైనా బిషప్లైనా ఏదైనా వాళ్ళకి ఏ హోదా వచ్చిన క్రైస్తవ్యంలో కానీ ఎందులో కానీ ఏ హోదా వచ్చినా కానీ ఆ మాల మాదిగ అనే ఆ పిన్ ఏదైతే ఉందో అది మాత్రం చెరిగిపోవడం లేదు. దానితో పాటు వారికున్న ఆర్థిక పరిస్థితులే ఈరోజు ఇద్దరు మాత్రమే భూమి మీద అత్యధికంగా గెలవగలుగుతున్నారు. వాళ్ళు ఎవరంటే అగ్రకులస్తులు, రెండోది బాగా డబ్బున్నవాడు. వీళ్ళిద్దరు మాత్రమే ఈ భూమి మీద నెగ్గటానికి అధికంగా ప్రాముఖ్యత చూపిస్తా ఉన్నారు, ప్రతి కులంలోను, ప్రతి మతంలోను, అనేక ప్రాంతాలలోను. ఎందుకంటే డబ్బున్నోడికి ఎక్కువ పరపతి గౌరవం దక్కుతుంది. దాని తర్వాత ఆటోమేటిక్ గా గౌరవం రావాలంటే అగ్ర కులాలు అనిపించుకునే వాళ్ళు ఈరోజు క్రైస్తవ్యంలో ఉంటూ అగ్ర కులాలుగా ఉన్నవారు, క్రైస్తవ్యంలో ఉంటూ డబ్బులున్నవారు తన్నులు తింటలేదు. ఇంకోటి ఏందో తెలుసా, వాళ్ళు సువార్త కోసం అని రోడ్ల మీదకి రావట్లేదు. ఈరోజు ఏళ్ల మీద లెక్క పెట్టుకునే, ఏళ్ల మీద తీసుకునే కొంతమంది పాస్టర్లు హైదరాబాదులో ఉన్న పెద్ద పెద్ద పాస్టర్లను పిలిపించుకునే పెద్ద పాస్టర్లు ఎవరైతే ఉన్నారో ఏ ఒక్కడు కూడా ఒక్క ఆత్మను కూడా రక్షించలేదు. నాకు తెలిసి ఒక్క ఆత్మను కూడా రక్షించి ఉండరు వాళ్ళు స్వతహాగా ఇండివిజువల్ గా. అక్కడ పాస్టర్లు, ఇక్కడ పాస్టర్లు ఆత్మల్ని రక్షించి దేవునిలోకి నడిపించిన వాళ్ళను ఆ చర్చికి వచ్చే వాళ్ళు కూడా ఏంటంటే, అక్కడ పెద్ద చర్చి ఉంది, ఆయన పెద్ద పాస్టర్, ఆయన దగ్గరికి లక్షల మంది వస్తారు. ఈయన పెద్ద పాస్టరు, ఈయన దగ్గరకు లక్షల మంది వస్తారు. అక్కడనైతే చర్చిలో ఏసీలు ఉంటాయి. అక్కడ ఆ చర్చికి పెద్ద పేరుంది. హైదరాబాద్ లో ఈ చర్చికి పెద్ద పేరుంది. మనం చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది. మీరు ఏ చర్చికి వెళ్తారు? అలా అంటే పలానా చర్చి. నాకు చాలా చర్చిలు ఉన్నాయి, నేను ఇప్పుడు మాట్లాడేటప్పుడు చెప్పొచ్చు చర్చిల పేర్లు, కానీ చెప్పను. చర్చిల పేర్లు చెప్పొచ్చు. మీరు ఏ చర్చికి పోతారని అంటే చర్చి పేరు, పాస్టర్ పేరు గొప్పగా చెప్పుకోవడం కోసం పోయే క్రైస్తవులు కూడా లేకపోలేదు. ఈరోజు ఎవరైతే ఉన్నారో ఆ ఆత్మను రక్షించి దేవునిలోకి నడిపించిన పాస్టర్ని మర్చిపోతారు వాళ్ళు. ఎందుకంటే ఆయన చిన్న పాస్టర్, గల్లీలోకి వచ్చి, సందులోకి వచ్చి, వీధిలోకి వచ్చి, ఊళ్ళో ఉండే మతోన్మాదులతోటి దెబ్బలు తిని, నీకున్న సమస్యని నువ్వు పాస్టర్కి చెప్పుకుంటే, నీకోసం ప్రార్థన చేస్తే నీ ఆత్మ రక్షింపబడిన తర్వాత హైదరాబాదులో ఉండే పెద్ద పెద్ద పాస్టర్లు లేదా 50,000 మంది, 1,00,000 మంది వచ్చే పేరుగాంచిన పాస్టర్ల దగ్గరికి పోవాలనుకుంటా ఉన్నావు. చిన్న చర్చిలలో ఉండలేకపోతా ఉన్నావు. పెద్ద పెద్ద చర్చిలలోకి, ఏసీలు ఉన్న చర్చిలోకి పోవాలి. మీరు ఎక్కడ పోతారంటే పలానా చర్చ్ అంటే దానికి పెద్ద పేరుంది కాబట్టి అబ్బో వీళ్ళంత పెద్ద చర్చికి పోతారా అని అనుకోవడం కోసం. కాబట్టి ఎవరైనా చిన్న పాస్టర్లు మాత్రమే, అది ఎస్సీ మాల కావచ్చు, ఎస్సీ మాదిగ కావచ్చు, దారిద్ర్య రేఖకు దిగువనున్న కులాలు మరి భూమిని, ఆకాశాన్ని, అందులో ఉన్న సర్వస్వాన్ని సృజించిన సర్వ సృష్టికర్త ఎవరు అని తెలుసుకొని యేసుక్రీస్తుని నమ్మి, బైబుల్ని నమ్మి అనేక ఆత్మలను రక్షించడానికి ఆ బైబుల్ని పట్టుకొని సువార్తల కోసం రోడ్ల మీదకి వెళ్తే, ఆ రోడ్ల మీద మతోన్మాదుల చేతిలో ఇప్పటికీ తన్నులు తినేది కేవలం మన దళిత, మన ఎస్సీ మాల, దళిత, ఎస్సీ మాదిగ, తక్కువ జాతులకు సంబంధించిన వాళ్ళే. మన రేంజర్ల రాజేష్ అన్నట్టు బాగా ఆస్తులున్నోళ్ళు, హై క్యాస్ట్ ఉన్నోడు ఎవడు తన్నులు తినడం లేదు. ఇప్పుడు దీనికి సరిపోగా కొంతమంది హైదరాబాద్ లో ఉండే పెద్ద పెద్ద పాస్టర్లు
ఎల్ఈడీలు పెట్టి కనీసం వాళ్ళ స్థానిక చర్చిలలో స్థానిక పాస్టర్ దగ్గర శుక్రవారం, ఆదివారం చర్చిల్లో ఉండనీయకుండా ఎల్ఈడీలు పెట్టి మాది పెద్ద సంఘం. మా పాస్టర్ పెద్దోడు. డైరెక్ట్ యేసయ్యతోటే మాట్లాడతా ఒక లెవెల్‌లో. యేసయ్యని అవసరమైతే పిలిస్తే కిందికి ఆహ్వానం డైరెక్ట్‌గా వస్తాడు. మా పాస్టర్‌కి అంత సామర్థ్యం ఉంది అన్నంత రేంజ్‌లో. జనాలు ఎక్కువ రావడం, చర్చిలలో ఏసీలు పెట్టుకోవడం, హ్మ్. మభ్యపెట్టి మసిబూసి మారేడుకాయలు చేసి జనాల్ని ఎక్కువ వాళ్ళు సంపాదించింది కాదు. ఆత్మల్ని వాళ్ళు కూడగొట్టి ఈరోజు మహిళలు గూడా ఎంతోమంది మహిళలు కొండ ప్రాంతాలలో, కొండ కొండ కోయ ప్రాంతాలలో, ఆ! లంబాడ తండాలల్లో, హరిజన బస్తీలలో హ్మ్. కెళ్ళి సువార్తలు చెబుతూ వాళ్ళ ఆత్మల్ని రక్షించి క్రైస్తవ్యంలోకి నిత్య జీవం వాళ్ళకి రావాలనే సదుద్దేశంతోటి అనేక ఆత్మలను రక్షించడానికి మహిళలు గూడా కంకణబద్దులుగా మరి అనేక ఊర్లలోకెళ్ళి అనేక ఆత్మలను రక్షించడానికి సువార్త చెప్తా ఉన్నారు. ఈ పెద్ద పెద్ద పాస్టర్లు అనుకునే దొంగ పాస్టర్లు ఎవరెవరైతే ఉన్నారో, పెద్ద పెద్ద బడా పాస్టర్లు, కార్పొరేట్ పాస్టర్లు ఎవరైతే ఉన్నారో, ఆ పాస్టర్లు సొమ్ము సంపాదించుకోవడం కోసం ఆ! ఆ లైట్లు, ఈ లైట్లు, డీజే లైట్లు, ఆ లైట్లు ఇదంతా పెట్టేసి మసిబూసి మారేడుకాయలు చేసి అనేక ఆత్మలను రక్షించిన ఒక పెద్ద సంఘ కాపరిలాగా వాళ్ళు డ్రామాలేస్తా ఉన్నారు. మరి ఆత్మలను రక్షించిన చిన్న పాస్టర్లు తన్నులు తిని గల్లీల్లో, సందుల్లో, ఊర్లల్లో, బజారుల్లో అవమానించబడి ఈళ్ళు చర్చికి పోతే రూ. 10 సందా చేస్తారు. చిన్న పాస్టర్ దగ్గర. ఆత్మల్ని ఎవరైతే నువ్వు ఇంతకుముందు వేరే మతంలో ఉంటే, నువ్వు అన్యుడిగా ఉన్నప్పుడు నిన్ను క్రైస్తవ్యంలోకి రప్పించి, నువ్వు మారు మనసు పొంది నీకు బాప్తిసం ఇచ్చిన పాస్టర్‌ని మర్చిపోయి, ఆ పాస్టర్ దగ్గరకి పోతే రూ. 10. ఇప్పుడు కార్పొరేటివ్ పాస్టర్ దగ్గర పోతే రూ. 1000 ఎయాలి మినిమమ్ సందా ప్రతి ఆదివారం, ప్రతి సర్వీస్‌కి. హ్మ్. మారిపోయింది. సర్వీస్ మారిపోయింది. పాస్టర్ మారిపోయిండు. చిన్న పాస్టర్ గతి మాత్రం అలాగే మిగిలిపోయింది. అటువంటి పాస్టర్లు ఇప్పటికి కంజర్లు పట్టుకొని, ఇప్పటికి డప్పులు పట్టుకొని, ఇప్పటికి చిన్న చిన్న ఛార్జింగ్ మైక్‌లు పట్టుకొని రోడ్ల పైన యేసయ్య గొప్ప దేవుడు, యేసయ్య గొప్ప దేవుడని సువార్త చేస్తా ఉంటే పిచ్చి కొట్టుడు కొట్టి, పిచ్చి తన్నులు తిని, ఆ చిన్న పాస్టర్లు మాత్రమే ఇబ్బందులు పడతా ఉన్నారు. ఆ చిన్న పాస్టర్లు మాత్రమే బాధలు పడతా ఉన్నారు తప్ప మంచిగా ప్రశాంతంగా కోట్ల కోట్లు సంపాదించుకున్న బడా పాస్టర్లు, కార్పొరేట్ పాస్టర్లు ప్రశాంతంగానే ఏసీ రూముల్లో బ్రతుకుతా ఉన్నారు. ఎప్పుడైనా చిన్న పాస్టర్లు తన్నులు తిని సావు బతుకుల మధ్యల చిన్న పాస్టర్లు సువార్తలకెళ్ళి సావు బతుకుల మధ్య ఉన్నారట అని తెలిసిన ఒక రూపాయి ఆర్థికంగా సహకరించేది లేదు. వారి గురించి కనీసం ఆర్థికంగా సహకరించకపోగా ప్రార్థన చేసే అది గూడా లేదు. వాళ్ళ కాన్సంట్రేషన్ మొత్తం మనం ఎన్ని సర్వీసులు పెట్టాలి? ఏ జిల్లాలో మీటింగ్ పెట్టాలి? అక్కడికి ఎంతమంది జనాభొస్తారు? అక్కడ ఎంత కానుకలు పడతాయి? ఎంతమంది దశమ భాగాలిస్తారు? ఎన్ని డబ్బులు సంపాదించాలి? ఎన్ని ఎల్ఈడీలు పెట్టాలి? ఎన్ని కలర్‌ఫుల్ లైట్‌లేయాలి? అక్కడ నేను మాత్రమే కనిపించాలి. నా భార్య మాత్రమే కనిపించాలి. నా పిల్లలు మాత్రమే కనిపించాలి. జనాభా సంఖ్య ఎక్కువ కనిపించాలి. ఆ స్టేజ్ మీద నేను మాత్రమే వాళ్ళకి అలంకరణగా కనిపించాలి గానీ, దేవుడు మాత్రం ఆవగింజగూడంతా కూడా కనిపించకూడదు అనేది వాళ్ళ యొక్క లోనున్న డిఫాల్ట్‌గున్న మైండ్ సెట్ ఆలోచనలు. ఇక భక్తి చూపియాల, ప్రజలకు భక్తి చూపియాల కాబట్టి సంగీతాలు అయ్యి బెట్టి డీజే లైట్లు, డీజే మైక్‌లు మొత్తం పెట్టేసి, లైట్లు మొత్తం షెడ్డింగ్‌లు పెట్టేసి ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తా ఉన్నారు. దయచేసి క్రైస్తవులారా మీరు అర్థం చేసుకోవాల్సిందేందంటే, రేంజర్ల రాజేష్ చెప్పిన దానికి నేను ఏకీభవిస్తున్నాను. డబ్బులున్నోడు పాస్టరు తన్నులు తినట్లేదు. ఏసీల్లో హాయిగుంటా ఉన్నాడు. నలుగురు బౌన్సర్‌లను పెట్టుకుంటా ఉన్నాడు. ఆయనకేం కొదవలేదు. అగ్ర కులస్తుడికేం కొదవలేదు. ఎందుకంటే ఆల్రెడీ అగ్ర కులస్తులందరూ ఆర్థికంగా గట్టిగానే ఉన్నారు. ఇప్పుడు దేవుడు సేవ చేసేది, బజార్లలో తిరిగేది ఒక ఎస్సీ, ఎస్టీలలో కోయ, లంబడ జాతికి చెందిన వాళ్ళు. ఎస్సీలో మాదిగ, మాల క్యాస్ట్‌లకు సంబంధించిన వారు. ఈ దళిత వర్గాలు ఏదైతే ఉన్నాయో, ఈళ్ళు మాత్రమే తన్నులు తింటా ఉన్నారు సువార్తలకు పోయి తప్ప, వాస్తవంగా రేంజర్ల రాజేష్ చెప్పినట్టు పెద్ద పెద్ద బడా నాయకులు మాత్రం ఎవడు తన్నులు తినట్లేదు. సువార్తలకు పోవట్లేదు. వాళ్ళు హ్మ్. ముందు తన్నులు కనీసం తినాలన్నా, గొడవలు పెట్టుకోవాలన్నా సువార్తకు పోవాలి గదా! వాళ్ళు సువార్తలకేం బోరు. ఎల్ఈడీ లైట్‌లు పెట్టి ఈ, ఈ లో మైండ్ ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి మన సంఘస్థులలో మనుషుల్ని ఆకర్షితంగా చేసుకొని, ఆకర్షణీయంగా జేసి, వాళ్ళ సంఘాలలోకి ఒక్కసారి బోతే అటే అడిక్షన్ అయిపోయి అటే బోతా ఉన్నారు.
మరి అనేక తన్నులు తిని, అనేక మార్లు వాళ్ళ ఇంటికెళ్ళి ప్రార్థన చేసి, మరి కానుకలు ఇచ్చినా, ఇయ్యకపోయినా వాళ్ళ కుటుంబం కోసం 24 గంటలు మోకాళ్ళేసి ప్రార్థన చేసే దళిత పాస్టర్ల పరిస్థితి దయనీయంగా ఉంది. ఇప్పుడు వాళ్ళ బతుకులు ఇంకా అలాగే చితికిపోయి ఉన్నాయి. బడా పాస్టర్లు మొత్తం కార్పొరేట్ పాస్టర్లుగా లేనిపోని స్వస్థతలని, అదని, ఇదని, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేయాల్సింది యేసుక్రీస్తు దేవుడు. కానీ ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేసేది ఈ పాస్టర్లు. మాయా మాటలు, కల్లిబుల్లి కబుర్లు చెప్పి మరి సంఘాలను సమకూర్చుకుంటున్నారు. ఆర్థికంగా బలపడుతున్నారు. చిన్న పాస్టర్లు మాత్రం ఎప్పటికీ చితికిపోతానే ఉన్నారు. దయచేసి క్రైస్తవ ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలని కోరుకుంటూ, నేను మీ అదల రవి, రేంజర్ల రాజేష్ చెప్పిన దానికి నేను ఏకీభవిస్తున్నాను. మీరు దీన్నంతరూ గమనించాలని కోరుకుంటూ, నేను మీ అదల రవి. అందరికీ నమస్కారం. ప్రైజ్ లార్డ్.